అండి 'పవన్ కళ్యాణ్' హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' అయితే రేపైతే రిలీజ్ కాబోతుంది. అసలు దీనికి చాలా టార్గెట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు టికెట్ రేట్లు తక్కువున్నాయి. దాని కారణంగా కలెక్షన్ పెద్దగా రాలేదు. మా హీరోకి డ్యామేజ్ చేశారు. ఎందుకంటే 'భీమ్లా నాయక్' తక్కువ టికెట్లతోనే మంచిగానే కలెక్షన్ రాబట్టడం చూసాం. కానీ ఈ సినిమా టార్గెట్ ఎంతనేదైతే క్లారిటీ లేదు గానీ, నాకు తెలిసి కనీసం 300 కోట్లయితే కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చూస్తున్నారు రీసెంట్‌గా వచ్చాం ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమా వెంకటేష్ సినిమా చిన్న కామెడీ తోటి సినిమా అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూసాం. 300 కోట్లు గ్రాస్ అయితే రావడం చూసాం. ఈ సినిమా కూడా అలాంటిది రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. బుకింగ్స్ చూస్తే నాకు ఆల్మోస్ట్ ఐమాక్స్‌లో అంటే మల్టీప్లెక్స్‌ల వరకు అయితే ఆల్మోస్ట్ ఫిల్లింగ్ అయితే 70-80% అయితే కనిపిస్తా ఉన్నాయి. అన్ని ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తా ఉన్నాయి. ఇంకా సింగిల్ థియేటర్లు అయితే కొన్ని అయితే రిలీజ్ ఇంకా అంటే ఓపెన్ చేయలేదు. అవి కూడా నా లిస్ట్ సింగిల్ థియేటర్లు ఏంటంటే అసలు యునానిమస్‌గా అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు కదా! ఎక్కువ గోల రచ్చ సింగిల్ థియేటర్‌లో జరుగుతుంటది కాబట్టి అవి అయితే ఈజీగా అమ్ముడుపోతాయి. ముందైతే మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేశారు. బుక్ మై షో కావచ్చు కొన్ని ఉన్నాయి కదా! ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఈ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో వాటిల్లో అన్నీ చూశాను నేను ఆల్మోస్ట్ 3 దాకా చూశాను. మూడిట్లో కూడా చూసుకుంటే అన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అవుతా ఉన్నాయి. 80%, 70% అయితే ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఈరోజు కూడా టైం ఉంది కాబట్టి ఈరోజు నైట్ లోపు మొత్తం కూడా కలిసి మొత్తం రెడ్ కలర్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మంచి బుకింగ్స్, మంచి ఓపెనింగ్ అయితే రాబోతుంది. కానీ ఇంకోటి వచ్చేసి ఈ సినిమా చెప్పిన ప్రకారం దాదాపు 200 కోట్లు అని బడ్జెట్ అని చెప్తున్నారు. మరి సినిమా టార్గెట్ వచ్చేసి 250 కోట్లు, 300 కోట్ల మధ్యలో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నాకు అదే విధంగా కొని ఉంటారు కూడా బయ్యర్లు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వస్తున్నాడు కదా! 'బ్రో' సినిమా తర్వాత మళ్ళీ సినిమా లేదు కదా! ఆ 'బ్రో' కూడా వచ్చేసి ఎక్కువసేపు ఆయన కనిపించడు. అక్కడక్కడ కనిపిస్తుంటాడు కానీ మనకి అంత ఎఫెక్ట్ కనిపించదు. ఏదో ఒక చిన్న రూమ్‌లో సినిమా తీసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద సినిమా కదా! చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా. ఇంకోటొచ్చేసి హిందీ మార్కెట్. చూడాలి హిందీ మార్కెట్ ఎలా ఉంటుందో. ఇంతకుముందు 'సర్దార్ గబ్బర్ సింగ్' తోటైతే ఆయన హిందీలో వెళ్ళడం చూసాం. కానీ అనుకున్న స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. మరి ఈ సినిమా హిందీ టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకంటే 'ఔరంగజేబు' ఉంది, 'మొఘల్ ఎంపైర్' గురించి ఈ సినిమాలో ఉంది కాబట్టి సనాతన ధర్మం అని చెప్తున్నారు కొంచెం. చూడాలి మరి ఇది ఒక పీరియాడిక్ సినిమా కాబట్టి పీరియాడిక్ సినిమాలు ఇప్పుడు మంచిగా ఆడుతున్నాయి. 'చావా' కావచ్చు, దాని ముందు 'తానాజీ' కావచ్చు. మంచిగా అయితే ఆడుతూ ఉన్నాయి అక్కడ హిందీ సర్కిల్ అయితే. మరి 'పవన్ కళ్యాణ్' వరకు ఎంతవరకు ఈ సినిమాని హిందీలో మార్కెట్ చేస్తుందనేది అది కూడా కొంచెం ఉంది. అక్కడ మటుకు క్లిక్ అయితే మటుకు వేరే రేంజ్‌కెళ్తుంది. ఎందుకంటే 300 కోట్లు రావాలన్నా సరే అక్కడైతే క్లిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ 200 కోట్లు వసూలు చేసినప్పటికీ అక్కడైతే 100 కోట్లు అయితే మిగతా ఏరియాలో మొత్తం కలిపి 100 కోట్ల దాకా అయితే రావాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఓవర్‌సీస్‌లో మళ్ళీ ఎలా రిసీవ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్‌ని. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఎక్స్‌పెక్టేషన్స్ పవన్ కళ్యాణ్ పైన అయితే మరి ఈ సినిమా వాటన్నిటికి సమాధానం చెప్తుందేమో చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు లేని విధంగా అయితే ఎప్పుడు లేని విధంగా అయితే ఆయనైతే ప్రమోషన్ కూడా దీన్ని ఎక్కువ చేయడం చూసాం సినిమానైతే. డైరెక్ట్ సినిమా కదా! ఇది రీమేక్ కాదు. ఏ సినిమా రీమేక్ అయితే చేయలేదు. ఇంతకుముందు వచ్చిన 'బ్రో' కావచ్చు, లేకుంటే 'భీమ్లా నాయక్' కావచ్చు, దాని ముందుకు వచ్చిన 'వకీల్ సాబ్' కావచ్చు. ఇవన్నీ రీమేక్ సినిమాలు ఇవన్నీ. 'గబ్బర్ సింగ్' కూడా రీమేకే. కాబట్టి స్ట్రైట్ సినిమాలైతే 'అత్తారింటి దారేది' ఆ సినిమా తర్వాత మనకి అంటే రీమేక్‌లు ఎక్కువ చేసుకుంటూ వచ్చారు. దానికి కారణం కూడా ఆయన చెప్పడం చూసాం. చూద్దాం మరి ఓవరాల్‌గా అయితే సినిమా టార్గెట్ అయితే గట్టిగానే ఉంది. హిందీ సర్కిల్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు. ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడు. టికెట్ల హైక్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గానీ, లేకుంటే తెలంగాణలో కూడా పర్లేదు. టికెట్ల రేట్లు అయితే కొంచెం పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. సింగిల్ థియేటర్‌లో దాదాపు రూ. 300 టికెట్ ఉంది. మీరు మల్టీప్లెక్స్‌లకెళ్తే మీరు చూసుకుంటే 500, 400 మధ్యలో అయితే టికెట్ అయితే ఉండడం చూస్తున్నాం. హైక్ అయితే ఇచ్చారు మంచిగానే. రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు. మరి చూద్దాం ఏం జరుగుద్దో. ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి బాగానే టికెట్లు అక్కడ కూడా రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే చూద్దాం మరి. టికెట్ రేట్లు పెరిగినాయి. అలానే ఎక్స్‌పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమా పైనైతే. ఇంకా రేపు సినిమా చూసినాక మనమైతే రివ్యూ మాట్లాడుకుందాం. చూద్దాం మరి సినిమా రేపు ఎలా ఉంటుందో. నేను చాలా ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే వెళ్తున్నా. సినిమా ఖచ్చితంగా కొన్ని ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని మూమెంట్లు అయితే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. మనం ట్రైలర్ రివ్యూ కూడా మాట్లాడుకున్నాం. నాకైతే కొన్ని మూమెంట్లు ఎక్స్ట్రార్డినరీగా అనిపించినాయి. సినిమాలో చూసి మనం మళ్ళీ రివ్యూ రేపు మాట్లాడుకుందాం. ఎర్లీ మార్నింగ్ షోలు 7:30కి ఉన్నాయి కొన్ని. ఇంకా ముందేసుంటే బాగుండదు. 5:00 అలా ఉంటాయి కదా కొన్ని షోలు వేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ పర్మిషన్ ఇవ్వలేదనుకుంటా. మార్నింగ్ 7:30 నుంచి అయితే షోలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎర్లీగా మీకు రివ్యూ ఇవ్వడానికి.